ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఒకసారి 30 ఏళ్ల క్రితానికి మమ్మల్ని తీసుకెళ్లేలా చేసినటువంటి 95-96 10th క్లాస్ బ్యాచ్, సారీ 94-95 9th క్లాస్ బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. సరే, వాస్తవానికి మీరందరూ మాట్లాడిన తర్వాత, సార్లందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి. నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని కనుక నా స్థానం ఆకరిస్తాను. అందుకే లాస్ట్ కూర్చొని కూర్చుంటున్నాం మొత్తం మీటింగ్. అట్లా లాస్ట్ కూడా స్కూల్ డేస్ అయితే పేరు అప్పుడు కూడా అందరు సార్లు వేసిన తర్వాత తెలుగు సారు, హిందీ సారు, ఇంగ్లీష్ సారు, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అయిన తర్వాత సాంఘిక సార్. ఏ సాంఘిక సార్ అనేసరికి చిటికెన వేరు లాంటి వాడు అనేటువంటి ఒక మాట ఉండే. నేను లాస్ట్కి ఒక మాట చెప్పేది, ఊరికే చూసి నాకు బాధ అనిపించింది. చిటికెన వేరు లాస్ట్కి చెప్పిన, ఎవరికైనా సరే జీవితంలో చిటికెన వేలు పట్టుకొని అదృష్టం కలిసేది. జీవితం భాగస్వామి కలిసి వచ్చేది చిటికెన వేలు పట్టుకొనే వస్తారు. సో నేనే గ్రేట్ అని చెప్పుకున్నాను. అంటే మంత్రాల బలం లేకుండా చుట్టూల బలం ఉంటాడు. చాలా మంచి అనుబంధం ఉంది. నేను పాఠశాలకి రావడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. మొదటి నుంచి నేను చదువుకున్నప్పటి నుంచి కొంచెం హైపర్గా ఉండేది.
మనకంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అప్పటి నుంచి ఇప్పటికి కూడా. మనకు కాన్ఫిడెన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ. ఆమెకి 2-3 సందర్భాలలో ఎదురు దెబ్బలు తగిలినాయి. అయితే 93లో డిగ్రీ అయిపోయే నాటికి నాకు వయసు 20 రాలేదు, 19 సంవత్సరాల చిల్లర వయసులో ఉన్నాను. పీజీ రాలేదు, బిఎడ్ మీద ఇష్టం లేదు, అసలు టీచర్ పోస్ట్ మీద ఇష్టం లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాలేదు. అన్నం తినడానికి కూర్చొని తినేటప్పుడు బయట వెళ్ళి మా నాన్న రోజు తిట్టుడు మొదలు పెట్టిండు. ఉత్తిగా కూర్చొని తింటే ఎట్లన్నాయా నీ బతుకు కట్టేయాలిగా, ఇది ఏం బతుకురా, రూపాయి సంపాదించలేవు, నీకేం ఏం చేసాడు, కళ్ళ మీద లేచిపోలేదు. మస్తు బాధపడ్డా ఒక 2 నెలలు. ఆ సందర్భంలో మా మిత్రుడు కూడా సిహెచ్పి శ్రీనివాస్ అని చెప్పి వాడికి గవర్నమెంట్ టీచర్ స్కూల్ వస్తాడు. వాడు కొడిమేల స్కూల్లో పనిచేస్తున్నాడు, ప్రైవేట్ స్కూల్లో. అరే మా నాన్న సాంఘిక పాఠం చెప్పాలి, సోషల్ సార్ కావాలి, నువ్వు వచ్చి చెప్తావా అన్నాడు. వీడు చెప్పేదేమో 4వ తరగతి 5వ తరగతి మ్యాథ్స్. నేను పోయినా 10th క్లాస్ చెప్పడానికి. ఆడికి పోయేసరికి క్లాస్లో చూసి ఒక్కసారి పంచమానాలు దశపడ్డాయి. అంటే ఎందుకు మనకి ఉన్నది 29 మంది, కానీ మొత్తం మంది నాకంటే ఎత్తే ఉన్నారు. ఏం చేసారు, పాఠం చెప్పాలి. మనకు అసలు పాఠం చెప్పిన అనుభవం లేదు. సార్ నోరు తెలిసి చూస్తే గాలి వస్తుంది, మాట వస్తుంది. సరే జీవితాల్లో భయపడితే వెనక్కి పడిపోతాం, ఎట్లన్నా కానీ అని చెప్పి పాఠం ధైర్యం చేసుకొని పాఠం చెప్పిన. సెలెక్ట్ అయినా 1 సంవత్సరం పని చేసినాం. ఆ తర్వాత సంవత్సరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ రాలేదు. మళ్ళీ ఇంటికాడ అదే పరిస్థితి. ఏం చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో పొద్దుగా జై ప్రభాత్ గారి నడుస్తూ ఉంది, కలిసిందా ఇట్లా మా దాంట్లో సాంఘిక పోస్ట్ కాలం ఉంది, మీకు చక్రవర్తి సార్ ఆంధ్రాకి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, డిఎస్సి పడ్డది. నువ్వు వస్తావా అని చెప్పంటే వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి జగన్మోహన్ సారు 10th B క్లాసులో ఉన్నాడు. ఒక పిల్లగాన్ని పుట్టుడు కొడుతుడు కదంటే మామూలు కొట్టుడు కాదు, అది కొట్టుడు చూసిన తర్వాత నా పంచప్రాణానికి పోయిన రామచంద్ర ఇదే కొట్టుడు ఇదే కదా. పాప ఆ పిల్లాడు చనిపోయాడు, చిక్కుల రామకృష్ణ అని చెప్పి యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడిని 2 కాళ్ళకు పేడి లేచారు, వీరపాళ్య కట్టబ్రాహ్మణ లెక్క. వాడిని పొట్టు వచ్చింది. ఆ కొట్టిన తర్వాత నేను కూర్చొని ఉన్నా స్టాఫ్ రూమ్లో, ప్రిన్సిపాల్ రూమ్లో హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చొని ఉన్నా. పోయిన తర్వాత ఎటచ్చిరు అన్నాడు. సరే ఇట్లా సాంఘిక పీరియడ్ సాంఘిక పోస్ట్ ఖాళీ ఉందట, చెప్పాలట సార్ అని అన్నా. అంటే నేను చెప్తే సార్ అని అన్నా. చిన్న పిల్లగానే ఎక్కున్నావు కదా చెప్తాను. ఇదివరకు చెప్పినప్పుడు మళ్ళీ చెప్పిన ఏమో చూద్దాం, ప్రిపేర్ అవుతారా అన్నాడు. నో ప్రిపరేషన్ సెలవు నాడు 10th క్లాస్లోకి పోయినారు. జర్మనీ ఏకీకరణ బిస్మార్క్ పాఠం చెప్పినాను. వచ్చిన అప్పుడు 2nd పీరియడ్, అంటే మేము 3వ పీరియడ్ అని అది టాయిలెట్ వెళ్ళి వాళ్ళు వదిలిపెట్టారు. నా క్లాస్ అయిపోయింది, బయటకు వచ్చేసిన. లక్ష్మి వాళ్ళతో మాట్లాడుతుంది, మస్తు చెప్పిండు సార్, మంచిగా చెప్పిండు సార్, మంచిగా చెప్పి ఓకే మనకు నవ్వుగలుగుతారు. ఆ తర్వాత నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చిన నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. మధ్యాహ్నం 1st పీరియడ్ అన్నం నేను వచ్చిన తర్వాత ఎంత బాధాకరమైన పరిస్థితి, ఏ సారు ఎదురుగానటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే పిల్లలైనా సార్లైనా ఇంతో అంతా గట్టిగానే తినేస్తారు. తినొచ్చిన తర్వాత నిద్ర స్టార్ట్ అవుతుంది 20 నిమిషాలకు. ఈ నిద్ర స్టార్ట్ అవుతా అంటే నేను పాఠం ఇక్కడ చెప్పాలి, నాకు నిద్ర అవుతుంది, నీకు నిద్ర. ఇక అయినా చాలా కష్టపడి పాఠాలు చెప్పిన. ఆ సందర్భంలో మిమ్మల్ని అందరినీ చాక్ పీసులతో కష్టాలతో టీచర్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి చాలా సందర్భంలో. సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మీ పాఠం చెప్పేనాటికి 20 ఏళ్ళ పిల్లాన్ని ఆ వయసులో కూడా కాస్త మెచ్యూర్గా పాఠం చెప్పడానికి ప్రయత్నం చేసిన, అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేసిన. నాకున్న నాలెడ్జ్ని నేర్చుకొని ఇంకా తెలుసుకొని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన. కరెంట్ అఫైర్స్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జనరల్ నాలెడ్జ్ ఇష్యూ చెప్పడానికి కూడా ప్రయత్నం చేసిన. మీకు నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భంలో అప్పుడు మీరు అప్పటికప్పుడే టీనేజ్లోకి వచ్చి ఉన్నారు కనుక మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని లవ్ స్టోరీలు కూడా చెప్పిన, చాలా విషయాలు చెప్పిన. ఎందుకు అని అంటే పిల్లలతో రాపో వేసుకునేటువంటి ప్రయత్నాన్ని నేను సాగించిన. నేను సాంఘికలకు చెప్పిన సాంఘికలకు మస్తు క్రేజ్ ఉన్నది అంటే ఏం చెప్పినావు అంటే అట్లా కష్టపడి పని చేసినాం, ఏదో చెప్పినావు. ఏం చెప్పావు, ఏం చెప్పావు, ఎట్లా చెప్తావు ఒకసారి చెప్పు అంటే చెప్పిన. నేను
అక్షరం నుంచి ఒక అక్షాంశానికి సూర్యుడు మారే కాలం 4 నిమిషాలు. మొత్తం 360 ఇంటూ 4 చొప్పున